అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారి పక్కన హైలైట్ అవ్వాలని మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్లేస్ని భర్తీ చేశారు అని ఒక టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు సీన్ మళ్ళీ రివర్స్ అయింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ప్లేస్ని తగ్గించేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో చెప్పారని ఒక సమాచారం వచ్చింది. ఓవరాల్గా ఈ అంశం పైన మనతో పాటు విశ్లేషించడానికి ఉన్నారు వికే కాజా రామబ్రహ్మం గారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వీరిద్దరి మధ్యన మరి అంతర్గత యుద్ధం జరుగుతుంది. అంటే రాజ్యంలోనే ఉన్న మంత్రులకి లేదంటే సేనకి ఉన్న యుద్ధం లాగే సంథింగ్ ఏదో జరుగుతుంది. మరి రాజు గ్రహించాడంటారా ఏంటి అసలు? చెవిరెడ్డి జగన్ రెడ్డి చెవిలో జోరేలాగా జోరే ప్రయత్నం చేశాడు. సజ్జలు ఎందుకు ఒప్పుకుంటాడు? 4 దశాబ్దాలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి సేవలు అందించిన విజయసాయిరెడ్డినే మొహమాట లేకుండా బయటకు పంపించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఈ జోరేగలను చేరనిస్తాడా? దగ్గరికి జగన్ రెడ్డి పక్కన చేరనిస్తాడా? ఎందుకు ఒప్పుకుంటాడు? మద్యం స్కామ్లో సుమారుగా 60,000 కోట్ల రూపాయలు జగన్ కొట్టేస్తే 600 కోట్ల రూపాయలు జగన్కి తెలియకుండా చెవిరెడ్డి పక్కన పెట్టుకున్నాడని చెప్పి సజ్జల ఆరోపణ. సజ్జల వర్గం అదే ఆరోపిస్తుంది. సోషల్ మీడియాలో ఇండైరెక్ట్గా చెప్పిస్తాను తన వర్గం చేత. జగన్ కూడా చెప్పాడు, అప్పటి నుంచి జగన్ రెడ్డి పక్కన పెట్టాడన్న మాటలు కూడా వినపడతా ఉన్నాయి. ఆ నింద నుంచి తప్పించుకోవడానికి చెవిరెడ్డి నానా తిప్పలు పడుతున్నాడు. మొన్నే పూడి శ్రీహరి విషయంలో కూడా మైక్ ముందుకు వచ్చి ఇష్టానుసారం మాట్లాడాడు. ఏది జగన్ రెడ్డి మెప్పు పొందామని. అక్కడ చేరనోట్ల సజ్జల ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా, ఎన్ని గంతులు వేసినా, ఎన్ని కొత్త మాటలు మాట్లాడినా చెవిరెడ్డి పని అయిపోయింది. చెవిరెడ్డిని దగ్గర రానివ్వరు. అందులో జగన్ రెడ్డి దేన్నన్నా ఒప్పుకుంటాడేమో కానీ తన దగ్గర దొంగతనం చేస్తే అసలు ఒప్పుకోడు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారి పరిస్థితి ఏంటంటారు? అంటే తాడిందనేవాడిని తలదనేవాడు ఒకడు ఉంటారని ఒక సామెత ఉంటుంది కదండి. మరి ఆయన పరిస్థితి ఏంటంటారు? సజ్జలు ఎక్కడికి వెళ్ళదు. అంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే, జగన్తో పోల్చుకుంటే సజ్జల చిల్లర ఎరుకున్నాడు, పరిగి ఎరుకున్నారంటారు కదా చాలాల్లో. ఇప్పుడు వరి పండుద్ది, కోసిన తర్వాత వరంతా నూర్చిన తర్వాత పరిగి రాలుతుంది. ఆ పరిగి ఎరుకుంటే 2 మూటలు 3 మూటలు అవుతాయి ఎకరానికి. అట్టా పరిగెరుకునే ప్రయత్నం చేశారు తప్ప సజ్జల ఇట్లా 600 కోట్లు 1000 కోట్లు దోచుకునే ప్రయత్నం చేయలే. ఆయన అయితే మోపులు పట్టుకెళ్ళాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మోపులు ఎత్తుకెళ్ళిపోయే ప్రయత్నం చేశాడు. జగన్ రెడ్డి దొంగ. ఆ దొంగ దగ్గర దొంగతనం చేస్తే దొంగ ఎదుర్కొంటాడు. దొంగలు ఊళ్ళు పంచుకుందాం అనుకుంటే కుదరదు కదా. అందరికీ ముఠానాయకుడు జగన్ రెడ్డి. జగన్ రెడ్డి దోచుకోవడమే కానీ ఎవడ దోచుకుని ఒప్పుకోడు. అది తెలిసిన సంగతే. ఆ విషయం సజ్జలకు బాగా తెలుసు. జగన్ రెడ్డి మనస్తత్వం సజ్జలకు బాగా తెలుసు. ఈ చెవిరెడ్డి ఏదో తెలియకుండా ఏదో నొక్కేద్దాం అనుకున్నాడు. అంగుళాలతో డబ్బులు కొలిచిన మేధావులు వీళ్ళు. అట్లాంటి డబ్బులు నొక్కేయకుండా ఎందుకుంటారు? అవన్నీ బయటపడి సజ్జల మొత్తం చేరవేశాడు. ఎవరికి చేరవేయాలో వాళ్ళకి చేరవేశాడు. జగన్ రెడ్డికి కాదు, ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాడు. వాళ్ళు జగన్ రెడ్డికి తొడపాసం పెట్టైనా చెవిరెడ్డిని పక్కన పెట్టిస్తారు. ఎవరికంటే ఎవరై ఉంటారు సార్ వాళ్ళు? ఎవరుంటారు? జగన్ రెడ్డికి పైన ఎవరుంటారు? వాళ్ళకే. పేర్లు చెప్తే బాగోదేమో, పేర్లు ప్రస్తావన ఎందుకు కానీ జగన్ రెడ్డికి చెప్పి చేపించగల వాళ్ళు ఎవరున్నారో ఆ ఇంట్లో వాళ్ళకే చేరేశాడు సజ్జల రామకృష్ణారెడ్డికి. వాళ్ళ ప్రాపకం బాగా ఉంది. వాళ్ళు అన్నం ఉన్నంతసేపు సజ్జలను ఏం చేయలేరు. సజ్జలను పక్కన పెట్టాడు, చెవిరెడ్డి పక్కన చేరుతున్నాడు అనేది అబద్ధం. ఆయన పిచ్చి భ్రమలో అపోహలు అంతే. పొరపాటును కూడా సజ్జలను కాదని ఎవడో పక్కన చేరలేడు. విజయసాయిరెడ్డినే పక్కకు పంపించిన తర్వాత ఆ సాహసం చేసే ప్రయత్నం కూడా ఎవడు చేయలేడు. ఏకంగా మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న తర్వాత, పట్టుబడిన తర్వాత చాలా డ్రామాలు వేశారు బయటకు రావడానికి. ఆ హాస్పిటల్కి వెళ్తాను, బెంగళూరు వెళ్తాను, గోవాకి వెళ్తాను, సో ఆశ్రమాలకు వెళ్తానని చెప్పేసి మొత్తానికి చాలా కాలం తర్వాత బెయిల్ వచ్చింది. మరి జగన్ గారు మెప్పు కోసం ఏదో చేస్తున్నారు. అతని మీద ఎటువంటి ప్రచారాలు చేసి మళ్ళీ దూరం పెట్టడం, దాని గురించి ఏమంటారు? దొంగతనం చేశాడుగా, చేయబట్టే వాస్తవాలు తెలియబట్టి దూరం పెడుతున్నారు. అదే చెప్పింది ఇందాక, జగన్ రెడ్డి పెద్ద దొంగ. ఆ దొంగ ఇంకొక దొంగతనం చేయడానికి ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకుంటాడు? తానే కష్టపడి దొంగతనం చేసి పోగు చేసుకుంటే ఆ సంపదలో ఇంకొక దొంగ వచ్చి దొంగతనం చేశారంటే జగన్ రెడ్డి ఎందుకు ఒప్పుకుంటాడు? పొరపాటును కూడా ఒప్పుకోడు. అంటే నాకు ఒక డౌట్ సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నది అది చాలా తక్కువ మంది గతంతో పోల్చుకుంటే. ఒక్కొక్కరు మరి ఓడిపోయిన తర్వాత కావచ్చు, ఓడిపోక ముందు కావచ్చు, వెళ్ళిపోయారు వేరే చోటకు కూడా. మరి ఇప్పుడున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం, ప్రాముఖ్యతతో ఉన్నారా, లేదంటే ఏదో ఆశించున్నారంటారా? చుట్టూ దోపిడి ముఠా మాత్రమే ఉంది. అభిమానం, ప్రేమ అక్కడేం ఉండదు. దోపిడీకి ఎవరికి అవకాశం ఉంటే ఎవరు దోచుకున్నారో వాళ్ళు మాత్రమే వాటికి ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, బొమ్మన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, ఇట్టంటే తప్ప ఇంకెవరున్నారు పక్కన? మిథున్ రెడ్డి గారు ఏమో జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏకంగా ఆత్మాహుతి దళమే ఉన్నామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదే అభిమానం కాదంట. కబుర్లు చెప్పడానికి ఉంది. అభిమానం వేరు, ఆత్మాహుతి దళంగా మారటం వేరు. ఆత్మాహుతి దళం అంటే ఎవరిని చంపుతావు నువ్వు? అంటే నీకు ఓట్లేసిన ప్రజలను చంపుతావా? అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి 40 మంది చనిపోతే వాళ్ళని పలకరించిన నువ్వు, వాళ్ళకి న్యాయం చేయని నువ్వు,
నీ ఇసుక దోపిడీ కోసం నాశనం చేసిన నువ్వు ఎవరిని చంపుదామని ఆత్మహత్య దళం అవుతావు అంటే అది ప్రజలకు చేత కాదా? ప్రజలు తిరగబడితే మీ పరిస్థితి ఏంటి? మీ దొంగల ముఠా 10 మంది, ఆ 10 మంది దొంగల ముఠాన్ని భరించాల్సిన అవసరం ప్రజలకి ఏంటి? పైగా ఆత్మహత్య దళం అవుతారా? ఏం చేస్తారు? ఆత్మహత్య దళమై జగన్ రెడ్డిని చుట్టుముడతారా? అంటే ఒక రాజకీయ నేతగా ఆ వర్డ్ యూజ్ చేయడమే చాలా వరకు తప్పని నా అభిప్రాయం. సో దాని గురించి ఏమంటారు అసలు? అంటే జగన్ రెడ్డిని ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నాడు అనుకుంటా. నేను ఆత్మహత్య దళంగా మారుతానని చెప్పి ప్రజలకు చెప్పడం కాదు, జగన్ మొన్నటికి చెప్తున్నాడు, నువ్వు నాకు అన్యాయం చేస్తున్నావు, అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నావు, నీ కేసులో నేను అక్రమంగా ఇరికిచ్చారు నన్ను, నేను దోచుకున్న దాంట్లో 1% అయితే నువ్వు 99% దోచుకున్నావు, దాంట్లో నా వాటా నాకు ఇవ్వకపోతే నేను ఆత్మహత్య దళంగా మారి నిన్ను చుట్టుకుంటాను జగన్ రెడ్డి నుంచి ఇండైరెక్ట్ జగన్ రెడ్డి చెప్తున్నాడు, ప్రజలకు కాదు చెప్పేది. ఆ 1% సరిపోద్ది అంటారు ఆయనకి, మిథున్ రెడ్డి గారికి? దోచుకున్నదా? ఇంకా అనేక రకాలు దోచుకున్నారుగా. 1000 ఎకరాలు కబ్జా చేశారు తండ్రి కొడుకులు కలిసి. అటవీ భూమి అన్యాక్రాంతం చేశారు, ఆక్రమించుకున్నారు, దోచుకున్నారు. అది కేసు రిజిస్టర్ అయింది, ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. సుమారుగా 30,000 ఎకరాలు పేద ప్రజల భూములు దోచుకుంటే అవి మొత్తం ఫైల్స్ ఆర్డీఓ ఆఫీస్ తగలబెట్టిన పరిస్థితి మనం చూసాం. ఆ కేసు కూడా ఫైనల్కి వచ్చింది. దొరికిన భూమిని, ఖరీదైన భూమిని ఏది తండ్రి రోజు పెట్టలా. వాటన్నిటికీ వారసుడు మిథున్ రెడ్డే కదా, ఇంకెవరు వారసుడు అవుతాడు? ఇంకెందుకు? వాళ్ళు కూడా 1000 కోట్లు దోచుకున్నారు జగన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని. ఆ క్రమంలోనే ఆ లిక్కర్ స్కామ్లో వాళ్ళకి సహాయపడ్డాడు, ఎంతో కొంత దాంట్లో కూడా దోచుకున్నాడు. ఇంకా దాంట్లో రావాల్సిన వాటా కోసం తిప్పడబడుతున్నాడు ఇప్పుడు. సో ఫైనల్గా ఏమంటారు? ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరిస్థితి ఏంటి, సజ్జల రామకృష్ణారెడ్డి గారి పరిస్థితి ఏంటి? వీళ్ళిద్దరిలో ఎవరిని బాగా క్లోజ్గా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉంచుతారనుకుంటారు, ఎవరిని దూరం పెడతారనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి తన స్వైవేషం వచ్చేటప్పటికి తన దోపిడీలో ఏమన్నా వాట అడిగితే అక్కడ విజయసాయిరెడ్డి అని చోటు, సజ్జలను చోటు, చెవిరెడ్డి అని చోటు, సంపద మొత్తం తానే మూట కట్టుకోవాలి. మూట కట్టుకున్నాడు, తరలించాడు విదేశాలకి. ఇప్పుడు బెరగదర్ని ఇప్పుడు లండన్ ఎక్కడికి పోతున్నట్టున్నాడు. ట్రిప్ ఉంది సార్. లండన్ ట్రిప్ కాదు, విహారయాత్రకి వెళ్తున్నాడు, ఆ పేరుతో వెళ్తున్నాడు పర్మిషన్ తీసుకుని. మళ్ళీ తిరిగి వస్తాడా లేదా అని సస్తున్నారు ఇప్పుడు వైసీపీలో కార్యకర్తలు. అంటే మొన్న వెళ్ళినప్పుడు ఫోన్ నెంబర్ కూడా వీళ్ళు ఇచ్చారు సంథింగ్ అనేది, ఒక ఏదో దొంగ నెంబర్ ఇచ్చాడు, కోర్టు చివాట్లు పెట్టింది. మళ్ళీ ఇప్పుడు కూడా నెంబర్ ఇమ్మన్నారు. ఆయన నా దగ్గర ఫోనే లేదంటాడు, ఇంకా ఫోన్ నెంబర్ ఏమి ఇస్తాడు? అసలు తిరిగి వస్తాడా రాడా? పార్టీ సంగతం పెట్టి, సజ్జల పక్కన పెట్టి, చెవిరెడ్డి పక్కన పెట్టి తిరిగి రాకపోతే మన పరిస్థితి ఏంటి? మనల్ని ఆదుకునేవాడు ఎవడో? జరిగిన దోపిడీ అంతా బయటపడతా ఉంది, కేసులు వేగంగా నడుస్తూ ఉన్నాయి, కోర్టులు ఊరుకోట్లా. ఇవాళ కదా రేపైనా అందరూ శిక్షింపబడతారు. తాత్కాలికంగా 4 రోజుల వ్యవస్థలని మేనేజ్ చేసి ఆపినా ఈ శిక్షల నుంచి వీళ్ళు ఎవరు తప్పించుకోలేరు. ఆ దోపిడీ మొత్తం వాళ్ళు ఎంత దోచుకున్నారో అంతా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఎక్కడ పోతారు వీళ్ళు? జగన్ రెడ్డి అయితే పారిపోతున్నాడు, వీళ్ళ పరిస్థితి ఏంటనేది ప్రశ్న ఇప్పుడు. చూసారు కదండి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా సరే మరి తను సంపాదించుకున్న దాంట్లో వాటా తీసుకుంటున్నారు అని ఆలోచన వచ్చినా సరే ఎవరినైనా సరే దూరం పెడతారు అని చెప్పేసి మరి రామబ్రహ్మం గారు చెప్తున్నారు. ఈ వీడియో పైన, ఈ అంశం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం సార్. నమస్తే అమ్మా.